మలబద్ధకం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం, శరీరానికి కావాల్సిన నీరు తాగకపోవడం వల్ల ఈ సమస్యలు కలుగుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. అస్తవ్యస్తమైన జీవన శైలి, నిద్రలేమి, ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా నొప్పి నివారణలు, యాంటీ యాసిడ్లు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. అలాగే డయాబెటీస్, థైరాయిడ్, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మీ కడుపు క్లీన్గా ఉండాలి. కడుపు క్లీన్ చేసే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం విషాన్ని తొలగిస్తుంది. మలబద్ధకం లేని వారు సైతం ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగాలి. అల్పాహారంలో ఓట్మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇందులో కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగులను శుభ్రపరచడానికి, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పులు. రాత్రిపూట 4 నుంచి 5 బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినండి. ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు వివిధ ఇతర ప్రోటీన్లలో అందుతాయి. రోజు 4 నుంచి 5 బాదం పప్పులు తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినండి. మీ అల్పాహారంలో యాపిల్, అరటి పండ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే పండ్లను చేర్చుకోండి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. విటమిన్ సి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోజంతా నీరు పుష్కలంగా తాగండి. తద్వారా శరీరం హైడ్రేటెడ్ గా ఉండి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజంతా తగినంత నీరు త్రాగడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది.